మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది వయస్సు పెరుగుతున్నా చర్మం మీద ముడతలు లేకుండా ఎంతో ఉత్సాహంగా 10 ఏళ్ల చిన్నవారిలా ఎలా కనిపిస్తారో, మరికొందరు మాత్రం చిన్న వయసులోనే ఎప్పుడూ నీరసంగా రకరకాల ఆరోగ్య సమస్యలతో ఎందుకు సతమతమవుతుంటారో. దీనికి కారణం మన శరీరానికి బయట దొరికే మందులు కాదు, మన కణాల లోపల నిశ్శబ్దంగా పనిచేసే ఒక అత్యంత శక్తివంతమైన రీసైక్లింగ్ ఫ్యాక్టరీ. మన శరీరంలోని ప్రతి అణువులోనూ ఒక అద్భుతమైన తెలివితేటలు దాగి ఉన్నాయి. ఆ తెలివితేటలే మన లోపల పేరుకుపోయిన మురికిని వెతికి పట్టుకుని దాన్ని తిరిగి స్వచ్ఛమైన శక్తిగా మార్చగలవు. కాని విచారకరమైన విషయం ఏమిటంటే, ఆధునిక జీవనశైలిలో మనం ఆ ఫ్యాక్టరీకి తాళం వేసి పక్కన పెట్టేశాం. ఫలితంగా మన శరీరం ఒక చెత్త కుప్పలా మారిపోతోంది. అసలు మన కణాల లోపల ఈ శుభ్రపరిచే ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఆటోఫాగీ అనే ఈ అద్భుతం మన ప్రాణాలను ఎలా కాపాడుతుంది? ఇప్పటివరకు ఎవరూ చెప్పని ఈ లోతైన జీవశాస్త్ర రహస్యాలను ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ విషయాలు విన్న తర్వాత మీ శరీరం పట్ల మీకున్న దృక్పథమే మారిపోతుంది. మనం గతంలో ఆటోఫాగీ అంటే కణాలు తమను తాము తినడం అని విన్నాం. కాని ఇది కేవలం తినడం మాత్రమే కాదు, ఇదొక అద్భుతమైన క్వాలిటీ కంట్రోల్ మెకానిజం. మన శరీరంలో కొన్ని ట్రిలియన్ల కణాలు ఉన్నాయి. ప్రతి కణం లోపల కొన్ని వేల చిన్న చిన్న యంత్రాలు పనిచేస్తుంటాయి. వీటిని మనం మైటోకాండ్రియా లేదా ప్రోటీన్లు అని పిలుస్తాం. కాలక్రమేణా ఈ యంత్రాలు పాడైపోతాయి, విరిగిపోతాయి లేదా విషపూరితమైన వ్యర్థాలను విడుదల చేస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో చెత్తబుట్ట నిండిపోయి దాన్ని ఎవరూ పారబోయకపోతే ఇల్లంతా ఎలా కంపుకొడుతుందో, మన కణాల లోపల కూడా ఈ పాడైపోయిన ప్రోటీన్లు పేరుకుపోతే శరీరమంతా రోగాలమయమవుతుంది. ఇక్కడే ఆటోఫాగీ రంగంలోకి దిగుతుంది. ఇది కణం లోపల ఒక చిన్న సంచిని సృష్టిస్తుంది. ఆ సంచి కణమంతా తిరుగుతూ ఎక్కడైతే పాడైపోయిన భాగం ఉందో దాన్ని తనలో బంధించి ముక్కలు ముక్కలుగా విడగొట్టి తిరిగి దాన్ని కొత్త ప్రోటీన్లను తయారు చేయడానికి ముడిసరుకుగా మారుస్తుంది. అంటే మీ శరీరంలోని పాత ఇనుమును కరిగించి కొత్త కారును తయారు చేయడమన్నమాట. ఈ ప్రక్రియను మన శరీరంలో నియంత్రించేది ఒక బైనరీ స్విచ్. దీనిని శాస్త్రవేత్తలు ఎంటార్ మరియు ఏఎంపీకే అని పిలుస్తారు. ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం. మనం ఎప్పుడైతే ఆహారం తింటామో అప్పుడు ఎంటార్ అనే స్విచ్ ఆన్ అవుతుంది. ఈ స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు శరీరం కేవలం ఎదుగుదల మీద మాత్రమే దృష్టి పెడుతుంది. అంటే కణాలు విభజన చెందడం, కండరాలు పెరగడం వంటి పనులు జరుగుతాయి. కాని ఈ స్థితిలో ఉన్నప్పుడు శరీరం తనను తాను శుభ్రం చేసుకోలేదు. దీనికి విరుద్ధంగా మనం ఎప్పుడైతే ఆహారాన్ని ఆపుతామో అప్పుడు ఏఎంపీకే అనే స్విచ్ ఆన్ అవుతుంది. ఇదే ఆటోఫాగీని నడిపించే అసలైన ఇంజన్. ఈ స్విచ్ ఆన్ అవ్వగానే శరీరం తన దగ్గర ఉన్న శక్తిని బయట నుండి వచ్చే గ్లూకోజ్ ద్వారా కాకుండా లోపల ఉన్న వ్యర్థాలను కాల్చడం ద్వారా సంపాదించుకుంటుంది. మనం నిరంతరం తింటూ ఉండటం వల్ల మన శరీరంలో ఎంటార్ ఎప్పుడూ ఆన్లోనే ఉంటోంది. ఏఎంపీకే అసలు పనిచేయడమే లేదు. అందుకే ఆధునిక కాలంలో క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు ఇంతగా పెరిగిపోతున్నాయి. మరి ఈ ఆటోఫాగీ ప్రక్రియ కణాల లోపల ఏ స్థాయిలో విప్లవం సృష్టిస్తుందో తెలుసా? ముఖ్యంగా మన మెదడు విషయంలో ఇది ఒక సంజీవనిలా పనిచేస్తుంది. మన మెదడులోని నరాలు లేదా న్యూరాన్లు ఇతర కణాలలాగా పదే పదే పుట్టవు. అందుకే వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మెదడులో ప్లాక్స్ అని పిలువబడే కొన్ని జిగురులాంటి పదార్థాలు పేరుకుపోతేనే అల్జీమర్స్ లేదా పార్కిన్సన్స్ వంటి మతిమరుపు వ్యాధులు వస్తాయి. ఆటోఫాగీ ఏం చేస్తుందంటే మెదడు కణాల్లో ఉండే ఆ జిగురును ఒక్క పొర కూడా లేకుండా తుడిచేస్తుంది. దీనివల్ల మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మన ఋషులు మౌనంగా కూర్చుని ధ్యానం చేసే ముందు ఉపవాసాలు ఎందుకు ఉండేవారో ఇప్పుడు అర్థమవుతుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మెదడు అత్యంత శక్తివంతంగా, ఏకాగ్రతతో పనిచేస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మికత కాదు, ఒక లోతైన నరాల వ్యవస్థ శుద్ధి ప్రక్రియ. చాలామందికి ఒక సందేహం వస్తుంది, ఆటోఫాగీ మొదలవ్వాలంటే ఎన్ని గంటలపాటు ఆహారం ఆపాలి అని. దీనికి ఒకే సమాధానం ఉండదు, కానీ ఒక క్రమం ఉంటుంది. మీరు చివరిసారి భోజనం చేసిన 12 గంటల తరువాత మీ రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయి. అప్పుడు శరీరం కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. 16 నుండి 18 గంటల సమయానికి ఆటోఫాగీ ప్రక్రియ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో మీ శరీరం ఒక యుద్ధ ప్రాతిపదికన పాత కణాలను నాశనం చేయడం, కొత్త వాటిని తయారు చేయడం చేస్తుంది. 24 గంటలు దాటిన తర్వాత మీ శరీరంలోని స్టెమ్ సెల్స్ అంటే మూలకణాలు యాక్టివేట్ అవుతాయి. ఇవి మీ రోగనిరోధక వ్యవస్థను పూర్తిగా రీబూట్ చేస్తాయి.
అంటే ఒకరోజు ఉపవాసం మీ శరీరానికి ఒక కొత్త ప్రాణం పోస్తుందన్నమాట. ఇది ఏ మందులు ఇవ్వలేని అద్భుతమైన ఆరోగ్యం. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. ఆటోఫాగీ కేవలం ఆహారం మానేయడం వల్ల మాత్రమే రాదు. మరికొన్ని మార్గాల ద్వారా కూడా దీన్ని ప్రేరేపించవచ్చు. అందులో మొదటిది శారీరక శ్రమ. మీరు తీవ్రంగా వ్యాయామం చేసినప్పుడు కణాల్లో ఉన్న శక్తి కరిగిపోతుంది. అప్పుడు కూడా ఏఎంపీకే స్విచ్ ఆన్ అయ్యి ఆటోఫాగీ మొదలవుతుంది. రెండవది వేడి మరియు చలి. ఉదాహరణకు వేడినీటి స్నానం లేదా చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరం ఒక రకమైన స్ట్రెస్కి లోనవుతుంది. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి కణాలు తమను తాము బలోపేతం చేసుకునే క్రమంలో ఆటోఫాగీని వేగవంతం చేస్తాయి. అంటే మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా కూడా మనం నిత్య యవ్వనంగా ఉండవచ్చు. కానీ వీటన్నిటికంటే శక్తివంతమైనది మాత్రం మితాహారం మరియు ఉపవాసం. కానీ ప్రస్తుతం మనం చేసే పొరపాటు ఏమిటంటే, ఉపవాసం రోజున కూడా మనం పిండి వంటలు, పండ్లు, పాలు అంటూ విపరీతంగా తింటుంటాం. దీనివల్ల ఉపవాసం వల్ల రావాల్సిన అసలు ఫలితం రాకపోగా శరీరం మరింత ఒత్తిడికి లోనవుతుంది. ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు, అది మీ కణాలకు విరామం ఇవ్వడం. మన ఋషులు ఏకాదశి ఉపవాసాన్ని గ్రహగతులతో ముడిపెట్టి ఎందుకు పెట్టారంటే, ఆ సమయంలో భూమిమీద ఉన్న నీటిమీద చంద్రుని ప్రభావం ఎలా ఉంటుందో మన శరీరంలో ఉన్న 70% నీటిమీద కూడా అలాగే ఉంటుంది. ఆ సమయంలో జీర్ణ వ్యవస్థ చాలా నెమ్మదిగా ఉంటుంది. ప్రకృతి నియమాలను గమనించి వారు నిర్ణయించిన ఆ ఉపవాసాలు శాస్త్రీయంగా మన కణాల పునరుద్ధరణకు ఎంతగానో దోహదపడతాయి. నేటి సమాజంలో మనం ఎదుర్కొంటున్న డయాబెటీస్, బీపీ, ఒబేసిటీ వంటి అన్ని సమస్యలకు ఆటోఫాగీ ఒక రామబాణం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడంలో దీనికి మించిన పరిష్కారం లేదు. గుండె చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించాలన్నా, కాలేయంలోని వ్యర్థాలను తొలగించాలన్నా మన లోపల ఉన్న ఆ అంతర్గత డాక్టర్కి అవకాశమివ్వాలి. ఆ డాక్టర్కి ఫీజక్కర్లేదు. కేవలం మనం ఆహారాన్ని కొంచెంసేపు ఆపితే చాలు. మనం ఎప్పుడూ ఇతరుల గురించి, బయటి ప్రపంచం గురించి ఆలోచిస్తుంటాం, కాని మన లోపల జరిగే ఈ అద్భుతమైన జీవక్రియల గురించి ఎప్పుడూ ఆలోచించం. ఆటోఫాగీ అనేది ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్. అది ఎప్పుడూ మీలోపలే ఉంటుంది, కాని దాన్ని రన్ చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే. మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆటోఫాగీ అనేది ఒక మ్యాజిక్ కాదు, కాని అది శరీరానికి ఇచ్చే ఒక అవకాశం. మన శరీరం వేల కోట్ల సంవత్సరాల ప్రకృతి పరిణామ ఫలితం. ఆకలి, తృప్తి, విశ్రాంతి, కదలిక ఇవన్నీ సమతుల్యంగా ఉన్నప్పుడే మన శరీరం తన అత్యుత్తమ స్థాయిలో పనిచేస్తుంది. కాని ఆధునిక జీవనశైలిలో మనం ఆ సమతుల్యతను పూర్తిగా కోల్పోయాం. గడియారం చూసి కాకుండా, ఆకలి లేకపోయినా తినడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, ఎప్పుడూ ఏదో ఒకటి నములుతూ ఉండటం, ఇవన్నీ మన శరీరంలోని ఆ అంతర్గత వైద్యుడిని బంధించేసినట్లే. ఉపవాసం ద్వారా మనం చేసేది ఒక్కటే, ఆ వైద్యుడికి తలుపులు తెరవడం. ఆహారం ఆగిన క్షణం నుంచే శరీరం ఒక అప్రమత్త స్థితిలోకి వెళ్తుంది. అప్పుడు అది బయట నుండి వచ్చే శక్తిపై ఆధారపడకుండా లోపల ఉన్న శక్తిని తెలివిగా వినియోగించడం నేర్చుకుంటుంది. ఈ ప్రక్రియ వల్ల శరీరం మరింత సమర్థవంతంగా మారుతుంది. అందుకే ఉపవాసం చేసిన వాళ్లలో ఒక ప్రత్యేకమైన స్పష్టత, శక్తి కనిపిస్తాయి. ఇది కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడైతే కడుపు ఖాళీగా ఉంటుందో అప్పుడే మనస్సు భారాలు వదులుతుంది, ఆలోచనలు స్పష్టంగా మారతాయి, అవసరం లేని కోరికలు తగ్గుతాయి. ఇదే కారణంగా ప్రపంచంలోని దాదాపు అన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఉపవాసాన్ని ఒక ముఖ్యమైన సాధనగా స్వీకరించాయి. ఋషులు అరణ్యాలలో సాధన చేసినప్పుడు వారి జీవితాల్లో ఈ ఆటోఫాగీ ప్రక్రియ ఒక కీలక పాత్ర పోషించింది. ఇక్కడ మరో లోతైన సత్యముంది. ఆటోఫాగీ మనకు నియంత్రణ నేర్పిస్తుంది. నాలుక మీద నియంత్రణ వచ్చినప్పుడు మనసుపై నియంత్రణ వస్తుంది. మనసుపై నియంత్రణ వచ్చినప్పుడు జీవితం మీద పట్టు వస్తుంది. అందుకే ఇది ఒక ఆరోగ్య సాధన మాత్రమే కాదు, ఒక జీవన వ్యూహం కూడా. చాలామంది ఉపవాసం ఉండటానికి భయపడుతుంటారు. ఏదైనా అయిపోతుందేమో అని ఆందోళన చెందుతారు. కాని గుర్తుంచుకోండి, మన పూర్వీకులు వేల ఏళ్లపాటు ఆహారం దొరకని కరువు కాలాలను తట్టుకుని నిలబడ్డారంటే దానికి కారణం వారి శరీరాల్లో ఉన్న ఈ ఆటోఫాగీ శక్తే. ఆహారం లేనప్పుడు శరీరం చనిపోదు, అది తనను తాను బాగుచేసుకోవడం మొదలుపెడుతుంది. ఇది ప్రకృతి ఇచ్చిన అతిపెద్ద సర్వైవల్ మెకానిజం. రోగాల నుండి విముక్తి పొందడమే కాకుండా అత్యంత శక్తివంతమైన, తేజోవంతమైన జీవితాన్ని మనం గడపవచ్చు. మన లోపల ఉన్న ఆ దైవ చికిత్సకుడికి అవకాశమిద్దాం. సంపూర్ణ ఆరోగ్యం వైపు అడుగులు వేద్దాం. ఆకలిని శత్రువుగా కాకుండా ఒక సంకేతంగా చూడాలి.
అలసట లేదా నీరసంలాంటి లక్షణాలు వస్తే అవి మన శరీరం పాత వ్యర్థాలను కాల్చివేస్తున్న సూచనలు అని గుర్తించాలి. చివరగా చెప్పాలంటే ఆటోఫాగీ అనేది మన శరీరంలో జరిగే ఒక పవిత్రమైన యజ్ఞం. ఆ యజ్ఞంలో మనలోని అశక్తత, మనలోని అనారోగ్యం ఆహుతి అయిపోతాయి. ఈ యజ్ఞం జరగాలంటే మనం చేయాల్సిందల్లా ఆహారం పట్ల ఉన్న వ్యామోహాన్ని తగ్గించుకోవడమే. రోజులో కనీసం కొన్ని గంటలైనా నాకు ఇప్పుడు తినాల్సిన అవసరం లేదు అని మన శరీరానికి చెప్పగలిగితే మన జీవితంలోని ఎన్నో సమస్యల నుండి మనం బయటపడగలుగుతాం. ఆటోఫాగీ అనేది కేవలం ఆహారం మానేయడం కాదు, అది ప్రకృతితో మమేకమవ్వడం. మన శరీరం ఒక అద్భుతమైన సృష్టి. దానికి మనం చేయాల్సిన ఏకైక సహాయం ఏమిటంటే దానికి కొంచెం విశ్రాంతిని ఇవ్వడం. ఆ విశ్రాంతి సమయంలోనే అది తనను తాను పునర్నిర్మించుకుంటుంది. ఈ పరమసత్యాన్ని గ్రహించి ఆచరించడమే మన శ్రేయస్సుకు మార్గం. ప్రశాంతమైన మనస్సుతో, దృఢమైన నిశ్చయంతో మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. అప్పుడు మీ లోపల ఉన్న అద్భుతమైన డాక్టర్ నిజంగా పనిచేయడం మొదలుపెట్టాడు. మళ్లీ మరో అద్భుతమైన జీవన రహస్యంతో కలుద్దాం. అప్పటివరకు మీ శరీరం చెప్పే మాటలను వినండి, ఆరోగ్యంగా ఉండండి. అంతా శుభమే జరుగుతుంది. ధన్యవాదాలు.